బ్యాక్ టు న్యూస్. వరుసగా సంభవిస్తున్న భారీ వర్షాలతో ఉత్తర భారతం వణికిపోతోంది. భారీ వరదలతో అల్లాడిపోతోంది. అసలు ఇంతలా వర్షాలు కురియడానికి కారణముందంటున్నారు సైంటిస్టులు. జూన్లో వచ్చే నైరుతి రుతుపవనాలు ఇంకా కొనసాగడమే ఇందుకు కారణమట. అంతేకాదు వీటికి తోడు మధ్యధరా ప్రాంతంలో చోటు చేసుకుంటున్న అల్పపీడనాలు కూడా పరిస్థితిని మరింత దిగజార్చడంతోనే సగం దేశం వరదల బారిన పడుతోందట. ఉత్తరాదిలో బీభత్సమైన వరదలకు రుతుపవనాలే కారణమా? 40 ఏళ్లలో లేనంతగా వరదల బారిన నార్త్ ఇండియా. ఇంతటి వరదలకు కారణం నైరుతి రుతుపవనాలే అంటే ఆశ్చర్యపోక తప్పదు. ఒకప్పుడు సమయానికి రాకుండా వచ్చిన నెలలోపే మాయమయ్యేవి. కానీ 2025 మాత్రం ఉత్తర భారతంలో రుతుపవనాలు అలానే 3 నెలలకి పైగా తమ ప్రభావం చూపిస్తున్నాయి. క్లౌడ్ బరస్ట్ల రూపంలో కొన్ని రాష్ట్రాల్లో చేదు జ్ఞాపకాలు మిగుల్చుతున్నాయి. అసాధారణ వర్షాల వల్ల దేశంలోని సగం ప్రాంతం వరదల్లో చిక్కుకుంది. పంజాబ్లో 1988 తర్వాత అత్యంత తీవ్ర స్థాయిలో వరదలు కనిపిస్తున్నాయి. పంజాబ్, హర్యానా, రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో 24 గంటల వ్యవధిలోనే సాధారణం కంటే 1000% మించి అధికంగా వర్షాలు పడ్డాయనేది వాతావరణ శాఖ లెక్కలు చెప్తున్నాయి. వాయువ్య భారతదేశంలో ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 3 మధ్యన వర్షపాతం సగటు కంటే 180% ఎక్కువగా ఉంది. అలానే మన రాష్ట్రాల్లో కూడా తక్కువ వర్షపాతమేం నమోదు కాలేదు. ఇప్పటికే కురవాల్సిన వర్షం కంటే 73% ఎక్కువ పడింది. అంటే సగటున దేశం మొత్తంపై మొదటి 3 నెలల్లోనే దాదాపు 100% ఎక్కువ నమోదైనట్లు లెక్క. ఇలాంటి ప్రకృతి ప్రకోపానికి కారణం రుతుపవనాల తీరు మారడమే కారణంగా చెప్తున్నారు. భూతాపం పెరగడం వల్ల హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రం నుంచి వేడి గాలులు వస్తున్నాయి. అందుకే గాలిలో తేమ శాతం పెరుగుతోంది. గతంలో జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్లో రుతుపవనాలు స్థిరంగా వ్యాపించడం, వాటి వల్ల వర్షాలు సమానంగా కురవడం జరిగేది. అయితే ప్రస్తుతం పొడి వాతావరణం కొంతకాలం కొనసాగిన తర్వాత కొద్ది ప్రాంతంలో ఒకేసారి పెద్ద మొత్తంలో వర్షాలు కురుస్తున్నాయి. తేమతో నిండిన భారీ మేఘాలు పర్వత ప్రాంతాల్లో కొండలను తాకినప్పుడు చాలా తక్కువ పరిధి ప్రాంతాల్లో అతి భారీ వర్షం పడుతోంది. ఇదే క్లౌడ్ బరస్ట్ గా చెప్తున్నాం. ఆగస్టు మొదటి వారంలో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, కశ్మీర్లో భారీ వరదలు వచ్చి కొన్ని ఊళ్లు కొట్టుకుపోవడానికి ఇదే ప్రధాన కారణం. ఇక హిమాలయ రాష్ట్రాల నుంచి దక్షిణాది వైపు వెళ్తే భారీ వర్షాలు, వరదలకు వేరే కారణాలు ఉన్నాయి. రుతుపవనాలకు మధ్యధరా ప్రాంతంలో ఏర్పడే అల్పపీడనాలు కూడా తోడు కావడమే ఈ భారీ వర్షాలకు కారణమవుతున్నాయి. దీంతో ఈ సీజన్లో ఎన్నడూ లేనంత స్థాయిలో వరదలను చూస్తున్నాం.